హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ లేవగానే స్టవ్ పైన రైస్ కడిగి పెట్టాను. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా, రైస్ వండుదామని చెప్పేసి ఈ పనితోని స్టార్ట్ చేశాను. ఒక సైడు ఎగ్స్ ఉడకబెడుతున్నానండి. సమ్మర్లో ఎగ్స్ అంత మంచిగా ఉండట్లేవు. పగలగొడితే కూడా కొన్ని బాయిల్తున్నాయి, కొన్ని పాడవుతున్నాయి. ఆ తర్వాత స్టవ్ ఖాళీ లేదు కదా, అంతలోగా గిన్నెలో ఒక సైడు టీ పెట్టుకుందాము అని చెప్పేసి టీకి రెడీ పెట్టాను. అంతలోగా రైస్ కంప్లీట్ అయిపోయింది. అదే స్టవ్ పైన టీ పెట్టుకుంటున్నాను. ఒక సైడు ఎగ్స్ కూడా ఉడకబెట్టినాను కదా, అవి కూడా ఉడికిపోయాయండి. టమాటా ఎగ్ చేద్దామని చెప్పేసి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి. టీ కూడా మరిగిందండి. టీ పోసేసుకొని టమాటా కర్రీ ఇంకొక స్టవ్ పక్కన పెట్టేసా. మా హస్బెండ్కి ఎగ్ అలో ఉండదండి, నాన్ వెజ్ ఏది కూడా అలో ఉండదు. సో టమాటా తీసి టమాటా అండ్ అన్నము పెట్టిచ్చేసాను. ఇడ్లీ తినరండి, ఇడ్లీ నాకు సుష్టిత్కే. అందుకోసమని తను వెళ్ళిన తర్వాత కొంచెం పని ఉండే, ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇడ్లీ పెట్టుకుంటున్నాము. సుష్టిత్కి టిఫిన్ ఎక్కువనే ఇష్టం అండి, ఇడ్లీ తింటాడు. దోశ పెసరట్టు కొద్దిగా తినడు. అందుకోసమని నేను ఫస్ట్ ఇడ్లీ పెట్టుకొని ఇంకేమైనా పని ఉంటే చేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ అయ్యేసరికి ఎలాగో 10 మినిట్స్ అయినా టైం పట్టిద్ది కదా, ఆ 10 మినిట్స్లో ఏమైనా పని ఉంటే చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మా పెద్ద బాబుకు తినిపించాలి అంటే 20 to 25 మినిట్స్ కంపల్సరీగా పట్టిద్దండి. ఒక్క తిండి విషయంలో అస్సలు తినడు, మిగతా అన్ని విషయాలలో కూడా సైలెంట్గా ఉంటాడు. కానీ అసలు బుక్క పెడితే టిఫిన్ కానీ రైస్ కానీ నోట్లో పెట్టుకుంటే అస్సలు నమలడు. ఆ నమలడానికే 2-3 మినిట్స్ టైం పడుతుంది. అలా నాకు ఒక హాఫ్ అన్ అవర్ బాబుకే టైం కేటాయించాలి. ఆ తర్వాత నేను ఇడ్లీ అయ్యే వరకు ఉగ్గు అయిపోయింది అని చెప్పేసి గుర్తొచ్చింది. చిన్న బాబుకి ఉగ్గు పెడుతున్నాను. 6th మంత్ కంప్లీట్ అయ్యే టైంకి ఉగ్గు స్టార్ట్ చేశాను. 3 పప్పులతోని నేను ఉగ్గు రెడీ చేసుకుంటానండి. లాస్ట్ టైము బాదం వేస్తే కొద్దిగా స్టమక్ పెయిన్, ఏడవడము అట్లా చేసిండు. సో నేను బాదం వేయడం ఏమో అని చెప్పేసి ఈసారి బాదం ఏం వేయట్లేను. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు 3 వేయించుకున్నాను. లాస్ట్కి రైస్ కూడా వేయించుకొని కొద్దిగా జీలకర్ర, వాము కూడా వేస్తారు. కానీ నేను ఇంతే దాంతోని ప్రిపేర్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ చేసుకుంటానండి. 15 డేస్కి కూడా చేసుకోను. ఫ్రెష్గానే 1 వీక్ ఒకసారి చేసుకుంటాను. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అవి కూల్ అయ్యే వరకు మేమిద్దరం తినేద్దామని చెప్పేసి 2 ప్లేట్లలో పెట్టుకున్నానండి. తనకు సుష్టిత్కి తినిపించుకుంటూ నేను కూడా తినేస్తాను. తినడం కంప్లీట్ అయిన తర్వాత బనానా జ్యూస్ చేసుకోవాలనిపించింది. సో నేను బనానా జ్యూస్ చేసుకుంటున్నాను. పెద్ద బాబు తాగడండి, అస్సలు నచ్చదు. కానీ కొంచెమైనా టేస్ట్ చూపించడానికి ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్నాను. నా కోసం తాగు అంటే ఒక సిప్పు 2 సిప్పులు తాగుతాడు, మిగతాది నేనే తాగేస్తాను. అందుకే ఒకటే బనానాతోని తాగించి చేసుకున్నాను. ఆ తర్వాత బాటిల్ ఫిల్ చేయాలి కదా, సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇది ఒక పెద్ద పనిగా ఫీల్ అయిపోతామండి. కూల్ వాటర్ తాగాలి అని ఉంటుంది, కాకపోతే బాటిల్లో నింపడం అంటే కష్టంగా ఉంటుంది. అలా బాటిల్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో చల్లగా తాగాలనిపిస్తుంది అని చెప్పేసి పని ఎలాగ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. బాటిల్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా కూల్ అవుతుంది అని చెప్పేసి బాటిల్ ఫిల్ చేశాను. చిన్న బాబు కూడా సైలెంట్గా ఆడుకుంటున్నాడు, పెద్ద బాబు కూడా ఆడుతున్నాడు. ఇది ఈరోజుటి వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ ఎక్కువే చూస్తున్నారు. ప్లీజ్ థ్యాంక్